కొండపోచమ్మ సాగర్ వద్ద ఈతకు వెళ్లి మృతి చెందిన యువకుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. చేతికి అందొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తండ్రి పుట్టినరోజు రోజే కొడుకు అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. నిన్న కొండపోచమ్మ రిజర్వాయర్ ఘటనలో ప్రమాదవశాత్తు 5 యువకులు మృతి చెందారు. అందులో దినేశ్వర్ కూడా ఒకడు. బన్సీలాల్, హైదరాబాద్ బన్సీలాల్పేట చాచానేరు నగర్కి చెందినటువంటి దినేశ్వర్ కూడా 5 యువకుడు మృతి చెందడంతో ఇటు బన్సీలాల్పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో కుటుంబ సభ్యులు తమ 20 ఏళ్ల కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టెంపుల్కి వెళ్తామని వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళారు. తండ్రి పుట్టినరోజు రోజే తండ్రిని కలిసి తండ్రికి విష్ చేసి టెంపుల్కి వెళ్ళొస్తామన్న గంటలోనే తమకు ఈ విషాద వార్త తెలిసిందంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బంధువులు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమ కొడుకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు దినేశ్వర్. సో రెగ్యులర్గా ఫ్రెండ్స్తో కలిసి జనరల్గా బయటికి వెళ్ళొస్తాడు అనుకున్నాం, కానీ ఇంత ఘోరం జరుగుతుందని చెప్పి తమ అనుకోలేదని చెప్తున్నారు. దినేశ్వర్ తండ్రి కిషన్ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడంటే బాధలో ఉన్నారు, కానీ ఒకసారి జస్ట్ ఆ అనుభవాలు ఏంటి, ఎందుకంటే తండ్రి పుట్టినరోజు రోజే కొడుకు అనంత లోకాలకు వెళ్ళడంతో ఆ తండ్రి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కిషన్ గారు అసలు అంటే ఏం చెప్పారు మీకు, ఏమని చెప్పి వెళ్ళారు? మామూలుగా టెంపుల్కి వెళ్తున్నాం అన్నారని చెప్పండి. 1 అవర్లో వస్తా, టెంపుల్కి వెళ్తున్నా 1.5 అవర్లో వస్తా అని చెప్పిండండి. అంతే ఇంకేం లేదు. జనరల్గా ఫ్రెండ్స్తో వెళ్తుంటారా? జనరల్గా వెళ్తూనే ఉంటాడు, ఎప్పుడు వస్తూనే ఉంటాడు. బిఫోర్ డే కూడా వెళ్ళిండు. అట్లనే వెళ్ళిండు. 7:45 నన్ను లేపి ఒక షర్ట్ గిఫ్ట్ ఇచ్చిండు నాకు. హ్యాపీ బర్త్డే పాపా, నిన్ననే మీ పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే పాపా, షర్ట్ వేసుకో అని చెప్పేసి బ్లాక్ షర్ట్ నాకు ఒకటి ఇచ్చేసి నేను టెంపుల్కి వెళ్తున్నా 1.5 అవర్లో వస్తా అంటే సాయంత్రం పోదాము టెంపుల్కి అంటే సాయంత్రం కంపల్సరీ పోదాము, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంబడి పోయేస్తా అని చెప్పి వెళ్ళిండు. అంతే. తర్వాత 1:30 నాకు కాల్ వచ్చింది, ఇక్కడ మునిగిపోయిండు అని చెప్పేసి. ఏం చదువుతుంటాడు? పాలిటెక్నిక్ డిప్లొమా 2nd ఇయర్. సార్ మా చాలా బీద ఫ్యామిలీ, మేము ఏదో తల్లాడకుండా చదివిపిస్తున్నాం పిల్లల్ని. మాలాగా అవద్దు వాళ్ళ బతుకు అని చెప్పేసి ఏదో చేస్తున్నాము. దేవుడు ఇంకేదో చేసాడు. మాలాగా వాళ్ళ ఫ్యూచర్ కావద్దు, ఏదో కష్టపడి చదివిపిస్తున్నా. టీకేఆర్ కాలేజ్ చదువుతుంది, డిప్లొమా 2nd ఇయర్. నేను ఏదో తిప్పలు పడి చదివిపిస్తున్నా, నాలాగా నా కొడుకు ఫ్యూచర్ కావద్దని ఇట్లా చేసుకుని మొత్తం లేకుండానే పోయింది. ఇక చూడొచ్చు మనం ఒక విషాద ఛాయలు. తన తండ్రికి షర్ట్ గిఫ్ట్ ఇచ్చి తను అనంత లోకాలకి వెళ్ళిపోయాడని చెప్పి ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఈరోజు కిషన్ వాళ్ళ అబ్బాయి దినేశ్వర్ చనిపోయాడని మాకు నిన్న తెలియగానే అందరం కూడా ఉట్టిన ఎక్కడ కార్యక్రమాలు అక్కడ ఆపేసి కూడా మేము రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎంతో పేద కుటుంబంలో ఉన్నాం. అంటే ఇదంతా కూడా మా చాచనేరు నగర్ బస్తీ అంటేనే ఒక స్లమ్, పెద్ద స్లమ్. హైదరాబాద్లో చాలా పెద్ద స్లమ్గా ఉంటుంది, ఈ జనాల పాపులేషన్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం వస్తున్నాము, ఆ పిల్లగానికి ఒక్కడే కొడుకు. ఈ కిషనే మాకు చిన్న పిల్లగాడు, ఆయనకున్న కొడుకు ఒక్కడే ఆ వారసుని కూడా పోగొట్టుకున్నాడు. అది మామూలు విషయం కాదు, అది ఎంతో చాలా అలాంటి వేరేళ్ళకి ఎవరికి కూడా అలాంటి సంఘటన జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు కిషన్ వాళ్ళు వచ్చింది కూడా ఇక్కడ ఏంటంటే ఆయన ఉన్న ఇల్లును కూడా విరగొట్టి ఇంతవరకు ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు. ఆయన ఇల్లు ఉన్నది, ఆయనకు పట్టా ఉన్నది, ఆయనకు కరెంటు బిల్లు ఉండే, అన్నీ ఇరగొట్టి ఇస్తా అని చెప్పి ఇంతవరకు గత ప్రభుత్వం మేము ఇవ్వలేకపోయారు. కనీసము ఇప్పుడు ఈయన పోయినాక కూడా ఆయన ఈడ ఉండడానికి టెనెంట్స్ కిరాయి ఇంట్లో ఉండడానికి కారణం కూడా కేవలము ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించే. ఆయన ఇక్కడ గత ప్రభుత్వము ఏమి ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నది కూడా ఈ యొక్క ఆలోచన భావంతో, ఈ యొక్క ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆలోచనతోటే ఇక్కడ రెంట్ కట్టుకుంటూ ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ అన్నా కానీ ఆయనకు ఒక డబుల్ బెడ్రూము, వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దినసరి కూలీలు. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో చిన్న వర్క్ చేసుకుంటూ ఉంటుంది వాళ్ళ మదరు. ఈయననేమో కార్ డ్రైవరు, అంటే దినానికి ఎప్పుడంటే అప్పుడు వస్తుంటుంది.
కాబట్టి ఆయనకు ఒక 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాలకు ఇచ్చుకుంటూ ఒక డబుల్ బెడ్రూము ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలనేసి నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన స్నేహితులతో వెళ్ళడం దినేశ్వర్ తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. తండ్రి మాటలు కూడా హృదయ విదారకం. మనకు కూడా విన్న వాళ్ళకు కూడా బాధను కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుట్టినరోజు కేక్ కట్ చేస్తాడని చెప్పి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చి తన తండ్రిని టెంపుల్ కూడా వెళ్దామని చెప్పాడు. నైట్ వచ్చాక డాడీ మనం గిఫ్ట్ నేను ఇచ్చిన గిఫ్ట్లే మీరు డ్రెస్గా వేసుకోవాలి, వచ్చిన తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం, కేక్ కట్ చేద్దామని చెప్పిన కొడుకు అనంత లోకాలకు తిరిగి రాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, బన్సీలాల్పేట.